సూపర్ 6 అని ఎన్నెన్నో చెప్పా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇంకా ఎవరైనా పుట్టించుకుంటే వాళ్ళకు 15,000 అని చెప్పి, నీకు 18,000, నీకు 18,000 అని ఆడవాళ్ళకి చెప్పి, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ అని, ఉద్యోగస్తులకు అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అన్నీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఈ రకంగా ఇన్ని అబద్ధాలన్నీ చెప్పి ప్రజలకు మోసం చేసి ఒక్కటి ఈకుండా రైతులకు పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పి, ఎంత దారుణం. సో ఈ రకంగా మోసం చేసి దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేసే కార్యక్రమం అన్నమాట. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఈ వార్షిక సగటు మూలధన వ్యయం అంటే సంవత్సరానికి మూలధనం కింద అంటే జనరల్గా ఖర్చు పెట్టేది ఉంటా సంక్షేమ కార్యక్రమాలకు అందు కాకోకుండా ఒక మూలధనం కింద ఒక ఆస్తులు సంపాదించే కార్యక్రమం చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 15,632.86 కోట్ల రూపాయలు వార్షిక సగటు మూలధన వ్యయం పెడితే చంద్రబాబు 13,860 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన పెట్టాడు. ఈయన విధ్వంసకారుడా? మూలధనం వ్యయం పెట్టిన వాళ్ళు విధ్వంసకారులా? నువ్వు తక్కువ పెట్టిన వాని అభివృద్ధికారుడా? నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పే కార్యక్రమం. ఎందుకంటే ఆయన కళ్ళు ఆర్పకుండా ఎన్ని వేల అబద్ధాలైనా సరే చెప్పేంతటి నైపుణ్యం చంద్రబాబు గారికి మాత్రమే ఉంది. ఆ రకంగా అబద్ధాలు చెప్పే కార్యక్రమం. సొంత పన్నులు కూడా సంపద సృష్టి అని చెప్తాడు. గతంలో చంద్రబాబు 58,107 కోట్లు సొంత పన్నులు ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 92,978 కోట్ల రూపాయలు అంటే సంపద సృష్టి అంటే అది. నీకంటే చిన్నవాడు, నీకంటే ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. నువ్వు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు. మరి నువ్వు పన్నుల రూపంలో సంపాదించింది ఈ రాష్ట్రానికి 58,107 కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 92,978 కోట్ల రూపాయలు సొంత పన్నుల ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని కల్పించిన వ్యక్తి విధ్వంసకారుడా? చెప్పాలి, ఇవన్నీ కూడా చెప్పాలి. అలాగే సంక్షేమ కార్యక్రమాలపైన 2,72,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇచ్చిన వాడు విధ్వంసకారుడా? నువ్వు ఏమీ ఈకోకుండానే ఈ 7.5 నెల 8 నెలల కాలంలో ఏమీ ఈకోకుండానే నువ్వు 73,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసినావు. ఏం చేసావు? డబ్బులంతా పెన్షన్లు తగ్గించేసి, నువ్వు పెంచిన పెన్షన్లు దాని పెన్షన్లను తగ్గించేసేసి నువ్వు 1000 రూపాయలు పెంచినావు, పెన్షనర్లను తగ్గించేసినావు. ఇప్పటికే 3 లక్షలు తగ్గిపోయినాయి. ఇంకా భవిష్యత్తులో ఎన్ని తగ్గిపోతాయో తెలియదు. ఇంకొక 5-6 లక్షలు తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుంది. అంటే నువ్వు ఏమాత్రం అప్పటికంటే ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిందేమీ లేదు. పెట్టకపోయినా అప్పులు మాత్రం చేసావు. ఒక్కొక్క తలకాయ పైన అప్పు. అది ప్రతి మంగళవారం అప్పు. మరి ఏం చేస్తావు నువ్వు? లంచాలకు, కమిషన్లకు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే పెడుతున్న పరిస్థితి తప్ప నువ్వు ఉపయోగించిన పరిస్థితే లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది లేదు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చింది అంతకన్నా లేదు. ఇప్పుడు చూస్తే ఏ గ్రామంలో పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ చూసినా సచివాలయాలు, 2,000 జనాభాకు రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, రైతులకు ఉపయోగపడే గోడౌన్లు,
ధాన్యం నిల్వ చేసుకునేదానికి, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, సీ పోర్ట్లు, ఎక్కడ చూసినా ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధ్వంసకారుడా. నువ్వు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనో, పోర్టులను ప్రైవేట్ పరం చేయాలనో చేస్తున్న వ్యక్తి విధ్వంసకారుడా. స్కూల్లోనే ఉంది, ప్రైవేట్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లను కూడా ప్రైవేట్ పరం గతంలోనే చేసిన వ్యక్తి. చిత్తూరులో అపోలో వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్ను గతంలోనే ఆయన పరిపాలనలో ఇవ్వడం జరిగింది. ఆయన కాలంలోనే పరిశ్రమలన్నీ కూడా, కోఆపరేటివ్ పరిశ్రమలన్నీ కూడా మూతపడిన పరిస్థితి. అవన్నీ కూడా తెలుగుదేశం బినామీ వాళ్లకు ఇచ్చిన పరిస్థితి. అందరికీ కూడా కొన్ని వేల పరిశ్రమలను ఈ రాష్ట్రంలో మూసేసిచ్చిన వ్యక్తి విధ్వంసకారుడా. ఇవన్నీ కూడా సృష్టించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడా. ప్రజలకు ఇవన్నీ తెలుసు, ప్రజలకు ఇవన్నీ తెలుసు. డెఫినెట్గా నీ కళ్ళబొల్లి మాటలకు ఇంకొక దానికి మోసపోయే పరిస్థితి ఉండదు. ఒకసారి మోసపోయినారు, రెండోసారి మోసపోయినారు, ఇంక నీ మాటలకు మూడోసారి కూడా మోసపోయినారంటే ఇంక మనం ఏం చేయలేము. నాకు తెలిసి ఏమీ మోసపోరని చెప్పేసి ప్రజలు చాలా విఘ్నులు ఇప్పటికే అనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదనో దున్నపోతనో తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ ఏడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, ఏడ చూసినా కూడా ఎక్కడ బిజినెస్సే లేని పరిస్థితి. ప్రజల దగ్గర డబ్బులే లేవు. ఇప్పుడు నెల నెల ఏదో ఒక స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతోటి వ్యాపారాలు బాగా ఉండేవి. గుడ్డలంగళ్ళు కానీ, ఇంకోటి కానీ, బంగారంగలు కానీ, ఇంకో ఏదైనా కానీ. అటువంటిది ఈరోజు వ్యాపారస్తులందరూ చెప్తున్నారు, సార్ ఏమి లేదు సార్ అని చెప్పేసి. ఇటువంటి పరిపాలన క్వశ్చన్ చేస్తామని చెప్పిన నా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఇంకేదైనా కాంగ్రెస్ పార్టీ అన్న క్వశ్చన్ చేస్తుందా అంటే అంతకన్నా లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే కార్యక్రమం చేస్తామంట తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఏమన్నా చేస్తే నువ్వు అదిలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే కార్యక్రమం చేస్తుంటే ఏమనుకోవాలి? సో వీళ్ళందరినీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని గమనిస్తున్నారు, దాంతోపాటు తోక పార్టీ జనసేన పార్టీని గమనిస్తున్నారు, మిగతా అన్ని పార్టీలను గమనిస్తున్నారు. సిపిఐ, సిపిఎంగా ఏమున్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఎవరెవరు ఏమేం చేస్తున్నారనేది, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నీ గమనిస్తూనే ఉంటారు. ప్లస్ మైనస్ పడిపోతూనే ఉంటుంది అవతల దృష్టిలో. సో ప్రజల దృష్టిలో కూడా అట్లానే పడిపోతూనే ఉంటుంది అన్నమాట. మనం చేసే మాటలు, మనం చెప్పే మాటలు, మనం చేసే చర్యలు ఇవన్నీ కూడా కౌంట్ అయ్యే కార్యక్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇవన్నీ ఏదైతే సూపర్ 6 అయితేనేమి చెప్పారో అది డెఫినెట్గా అమలు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగదు. సో డెఫినెట్గా మేమైతే పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇప్పటికైనా చంద్రబాబుకు బుద్ధి వచ్చి ఇవన్నీ కూడా అమలు చేయాలి, ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.